హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు ఉగాది బ్లాగ్ అనమాట. సో అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను. టైం చూస్తే మీకు 5:10 5:05 అలా అవుతుంది. సో ఇప్పుడు మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా అని ఉగాది పచ్చడి ఏమీ చేయకుండానే డైరెక్ట్గా దీపం పెట్టుకుని అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరేసాం. యాక్చువల్గా అయితే మేము సాటర్డే నైటే వెళ్ళాలండి. కాకపోతే మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అయింది. ఇంకా అమావాస్య కదా, ఇంకా లేట్ అయిపోయింది, అసలు రావద్దంది. అందుకే కొంచెం ఎర్లీ మార్నింగే లేచి స్టార్ట్ అయ్యామన్నమాట. నాకేంటి మా పిల్లలకేంటి, నేను అమ్మగారి ఇల్లు అంటే ఎంత ఉత్సాహం చూపిస్తానో అమ్మమ్మగారి ఇల్లు అంటే వాళ్ళు కూడా అంతే ఉత్సాహం చూపిస్తారు. ఉత్తప్పుడు లెగమన్నా లెగము, అలాంటిది అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పి ఎర్లీ మార్నింగే లేచిపోయాము. ఈ సంవత్సరం ఉగాది అందరూ కూడా చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మాక్సిమం సండే రోజు రావడం వల్ల అందరికి వీక్ డేస్ లోనే ఉంది. సమ్మర్ లో మంకీ క్యాప్లు పెట్టుకున్నాము అని అనుకోవద్దు. ఎర్లీ మార్నింగ్ కదా, మంచు అయితే బేభత్సంగా కురిసింది. అసలు చలికి గజగజ వణికిపోయాం మేమైతే. మా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంకా బయలుదేరడమే లేటు. ఈ సంవత్సరం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం చాలా మంచి పని అయింది. నేను చాలా మిస్ అవుతానేమో అనిపించింది, అంత బాగా సెలబ్రేట్ చేశారు. మాక్సిమం మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో మేము ఉగాది సెలబ్రేషన్స్ చేసుకోవడం తప్ప అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తగ్గించేసాము. ఇది మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం అనుకుంటా వెళ్తుంటా. అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే సత్తమ్మ తల్లి జాతర అయితే జరుపుతారనమాట. ఇవి 2 చోట్ల ఉంటాయి తాళ్ళు, 2 చోట్ల కూడా జరిపిస్తారు. ఇంకా అలా మా బైక్ జర్నీ మీద 2.5 hours లో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. అమ్మ మేము వచ్చేటప్పటికి వేడివేడిగా బూర్లు అయితే వేస్తుంది అనమాట. నిజంగా మా అమ్మమ్మ గాని బూర్లు వేస్తే ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అలా అలా ఒక 5-6 లాగించేయచ్చు అనమాట వేడివేడిగా. మా ఇంటికాడ నుంచి మేము ఏమి తినకుండా వచ్చేసామని చెప్పి అమ్మ ఫస్ట్ వేపు తిప్పించి ఉంచిందనమాట. మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఉగాది పచ్చడి అయితే చేసుకోరు, గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పంతులు గారు పెట్టిందే తింటారనమాట. ఇంకా ఒక్కొక్క పువ్వు తెంపి మా పిల్లలిద్దరికి పెట్టి నేను కూడా తినేసాను అనమాట. తర్వాత మనం ఏది తిన్నా పర్లేదు. మా అబ్బాయికి అయితే వేపు కంటానికి అడ్డపడిపోయిందంట, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. సో బూరు తినమని చెప్పి బూరు అయితే ఇచ్చాను. అలా మా అమ్మ చేసిన వేడి బూర్లు అయితే బాగా లాగించేసాము. లాగించేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రెడీ అయ్యి సత్తమ్మ తల్లి తాడు దగ్గరికి చలివిడి పానకాలు వేద్దామని చెప్పి ఇంకా బయలుదేరదామని రెడీ అయ్యాను. ఇక్కడ మా అమ్మ అయితే గుడి దగ్గరికి ఏమేమి పట్టుకెళ్లాలో రెడీ చేస్తుంది అనమాట. నేను మా ఇంటి దగ్గర ఎన్నెన్నో అనుకుంటాను, మా అమ్మకి హెల్ప్ చేయాలి, మా అమ్మని కూర్చోబెట్టి చేయాలని చెప్పి. కానీ ఆ గడప ఎప్పుడైతే దాడతానో అప్పుడే నాకు బద్ధకం స్టార్ట్ అయిపోద్ది అనమాట. మా అమ్మ ఉంది కదా చేసి పెట్టేస్తుంది అనే ఉద్దేశంలోనే ఉంటాను నేనైతే. ఇంకా మా నాన్న అయితే పూజ చేసేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మ తర్వాత దీపం పెట్టుకుందనమాట. ఇంకా తాడి దగ్గరికి అయితే మేము బయలుదేరుతున్నాము. మా అమ్మ నేను మా అమ్మాయి ఎలా రెడీ అయ్యాయి అనేది కామెంట్ చేయండి. సో సింపుల్ గా రెడీ అయ్యి ఇంకా తాడి దగ్గరికి బయలుదేరుతున్నాము. మెయిన్ ఉగాది రోజు నాడు అమ్మవారికి పెట్టవలసింది సలివిడి, పానకం, వడపప్పునండి. ఇవి 3 కంపల్సరిగా. మా ఊర్లో అయితే కోళ్ళు కూడా కోసుకుంటారనమాట. మా ఊర్లో నేను ముందుగా చెప్పినట్టుగా 2 చోట్ల చేస్తారండి. రావురోలే చేస్తారు, 2 చోట్ల చేస్తారనమాట. ఇది వచ్చేసి చెరువుగుట్ట దగ్గర ఉంటుంది. ఉగాది ముందు రోజు నైట్ అయితే జాగారం జరిపించారంటండి, చాలా బాగా జరిగిందంట. నేనైతే మిస్ అయిపోయాను. నెక్స్ట్ ఇయర్ పక్కా మిస్ అవ్వకుండా రావాలని అనుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే అమ్మవారి ఘటం పట్టుకుని ఊరంతా తిరుగుతారండి. సో ఇది ఒక సత్తమ్మ తల్లి తాడి దగ్గరది. ఇంకొక తాడి దగ్గర నుంచి ఒక మేకలు అవి తీసుకుని వచ్చారనమాట. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఈ అమ్మవారు కూడా సత్తమ్మ తల్లే, ఇంకొక తాడి దగ్గర అనమాట. సో మేకను పట్టుకుని ఊరంతా తిప్పుతారు. సో ఎందుకంటే మధ్యాహ్నం టైంలో అమ్మవారికి ఏటనైతే వేస్తారండి. నేను అప్పుడు కూడా వెళ్తాను, మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ బయలుదేరుతాను చూడడానికి. త్రీ 3:30 ఆ టైంకి అమ్మవారికి ఏటనేత్తానికి ఏటనైతే రెడీ చేస్తున్నారండి. ఇంత లోపట్లోనే ఒక ఆవిడ మీద అమ్మవారు అయితే వాలేరు, సత్తమ్మ తల్లి. సో చాలా మందికి నమ్మకం లేకపోవచ్చు, కాకపోతే మేము చాలా బాగా నమ్ముతామండి అమ్మవారు ఇలా వస్తారు మీద వాళ్తారని చెప్పి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. చాలా మందికి ఖాళీ ఎక్కువైపోయి బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి మాత్రమే వస్తారు, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకా నైట్ వచ్చేసేటప్పటికి సత్తమ్మ తల్లి తాడి దగ్గర కోలాటం భజన అయితే పెట్టించారు. సో చాలా బాగా అనిపించింది అనమాట. సో నేను ఇవన్నీ మిస్ అయిపోతాను ఈ సంవత్సరం రాకపోతే. మా చిన్నతనంలో అయితే ఇలా నేర్పించే వాళ్ళు ఎవరో లేరు కానండి. ఇప్పుడైతే ఒక గురువు గారు వచ్చి మా ఊర్లో పిల్లలందరికీ కూడా కోలాటం అయితే నేర్పిస్తున్నారంటండి. సో నిజంగా ఆయన అలా నేర్పడం చాలా బాగా అనిపించింది నాకైతే. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతి